ఈ పార్టీలు మారే నేతలకు సంబంధించి మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాము. అయినా ఇంకా మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ మార్పు అయితే జరుగుతుంది. రీసెంట్‌గా జయమంగళం మాజీ ఎమ్మెల్సీ వెంకటరమణ గారు కూడా ఆయన కూడా చేరారు. ఏంటి ఈ రాజకీయ నేతలు సహజంగానే పార్టీ మార్పులు జరుగుతాయి గానీ, ఈ రేంజ్‌లో వైసీపీని డ్యామేజ్ చేయడానికి కావాలని చెప్పేసి ఏమన్నా జరుగుతుందా? లేదంటే ఇదొక వ్యూహాత్మకంగానే జరుగుతుందా? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది తెలుగుదేశం పార్టీ వెళ్ళడానికి హ్మ్. కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వచ్చేస్తే తిరుపతిలో అయితే హ్మ్. ఇప్పుడు మామూలుగా అయితే మీరు రాకపోతే మీరు తంతామని చెప్పి అధికార పార్టీ చెప్పాలి. ఓకే. ఆ! సహజంగా హ్మ్. వీళ్ళు మీరు వద్దురా బాబు అంటే కూడా పరిగెత్తున్నారు. హ్మ్. మమ్మల్ని చేర్చుకోండి. ఈ హ్మ్. పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరుపతి అంటే ఉదాహరణ చెప్తాను. అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తేలేదు కానీ ఎత్తేస్తే చాలా మంది వెళ్ళిపోతారు. హ్మ్. ఎవరు ఎంపీటీసీలు నాయకుల స్థాయిలో కూడా జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే రెండు. ఒకటి సిద్ధాంతం ఏంటంటే బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు పోతాయి. హ్మ్. కాబట్టి అధికారంలో పోవడం వీళ్ళకి అలవాటు పోయి ఉంటారు. హ్మ్. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వైసీపీ తప్పులు. జెడ్పీటీసీలు కార్పొరేట్లు ఎందుకు పెరిగిస్తున్నారు? హ్మ్. దానికి ఒకటే కారణం. ఇనానిమస్ల పేరుతో హ్మ్. ఇచ్చలవిడిగా ప్రవర్తించడం వల్ల ఎమ్మెల్యేలు దాన్ని ఆసరాగా తీసుకొని ఎట్లా ఇనానిమస్ అయిపోతారు కదా, యెస్. తమ బుద్ధి పుట్టినోని పెట్టుకున్నారు. హ్మ్. మామూలుగా ఏం చేస్తారు? పురుషోత్తం రెడ్డి ఎఫెక్టివ్ లీడర్. హ్మ్. రెండు ఎలక్షన్ జరిగితే రాజకీయ పార్టీకి మంచిది. ఎందుకంటే అశోక్ అని ఆయన ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో పోటీ చేసి మన ఇద్దరం పరస్పరం ఒకే నియోజకవర్గంలో ఒకే వార్డులో కొట్లాడు మీన్స్ పోటీ చేసాం అనుకోండి, హ్మ్. మన మీద వైరం గ్యాప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. హ్మ్. అసలు కాకుండా ఆ పార్టీకి నన్ను ఇనానం వచ్చేస్తే నీతో నాకు గొడవే లేదు అంటే ఓకే. రెండు పార్టీల మధ్య ఆ గ్యాప్ లేకుండా చేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఏమైంది? ఈవిడంటే వాళ్ళు వచ్చేసినారు. హ్మ్. ఇనానమస్ పేరుతో ఎన్నికలు జరుగుంటే పురుషోత్తం రెడ్డిని పెడతారు. హ్మ్. ఎలక్షన్ అట్లా జరగదు కదా, అశోక్ తీసుకుని పెడతారు. హ్మ్. ఎవరు తెస్తే ఎందుకని? అప్పుడేముంది? కాదు. హ్మ్. సమర్థుడు పోతాడు. హ్మ్. నా ఇష్టం వచ్చినట్టు పెడతాను నేను. నామినీ ఇనానిమస్ అయ్యేదానికి ఇలా ప్రజల దగ్గర పోవాల్సి వస్తుంది. అప్పుడు ఎలక్షన్ జరిగితే మనిషిని చూస్తారు హ్మ్. కార్పొరేటర్ గా ప్రజలు, హ్మ్. అవును. ఓటర్లు. అవును. కాబట్టి హ్మ్. అప్పుడు బలమైనడు కావాలి హ్మ్. వైసీపీకి. హ్మ్. ఎప్పుడైతే ఇనానిమస్ అయినాను కదా, కాబట్టి బలమైనడితో మాకేం పని? హ్మ్. కాబట్టి బలహీనుణ్ణి, తమకు ఇష్టం లేనోడిని, తమకు ఇష్టమైనోడిని లేపేయడం. ఇష్టం ఉన్న యాక్టివ్గా ఉంటాడు పురుషోత్తం అనుకుంటే వాడిని లేపేయడం. ఓకే. అక్కడ ఏదో పేరుతో ప్రయోగాలు చేయడం. అంటే ఇనానిమస్సే కదా. హ్మ్. ఆ రకంగా ఇనానిమస్ పేరుతో చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ వెళ్ళిపోయినారు. రెండోది ఎమ్మెల్యేల వ్యవహార శైలి, అదొక కారణం. హ్మ్. రెండోది బెల్లం ఉన్న చోటకి ఈగలు పోతాయి. హ్మ్. కాబట్టి ఈ రెండు కారణాలు. రెండోది చాలా చోట్ల సామాజిక ప్రయోగాల పేరుతో హ్మ్. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకున్నారు. సామాజిక ప్రయోగాలతో వైసీపీ కి ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు కదా, హ్మ్. కొత్త ప్రయోగాలు చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతిలో హ్మ్. డాక్టర్ శిరీష అని మేయర్ని చేశారు. అవును. ఆమె కొత్త ప్రయోగమే. హ్మ్. నాన్ పొలిటికల్ అప్రోచ్ ఉన్న వ్యక్తి కూడా కాదు. హ్మ్. కానీ అన్ని చోట్ల మేయర్లు అందరూ వెళ్ళిపోతుంటే ఆమె పోలేదుగా. హ్మ్. ఇక్కడ కూడా కార్పొరేటర్లు అందరూ మేము పరిగెత్తాం అంటే రోజు తెలుగుదేశం అంతటా జనసేనలు జరుగుతున్నారు. ఆమె హ్మ్. పోలేదు. హ్మ్. ముందాగా పార్టీతోనే ఉంది. ప్రయోగాలు చేయొచ్చు. ఓకే. బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక ఇయ్యొచ్చు. డాక్టర్ శిరీష లాంటి వాళ్ళని, మనకు అశ్విని ఉంది హ్మ్. కుప్పంలో, హ్మ్. ఆమె డైరెక్ట్ గా గెలిచింది. హ్మ్. ఒక చదువుకున్న మహిళని ప్రోత్సహించాడు జగన్మోహన్ గారు, పెద్దిరెడ్డి గారు వాళ్ళు. హ్మ్. ఆమె నిలబడతా ఉంది ఈరోజు కూడా కుప్పంలో, ఇక్కడ కాదు. అవును. సొంతం కాబట్టి ఓ చంద్రబాబు అశ్విని లాంటి నియోజకవర్గంలో. వాళ్ళు, హ్మ్. ఓ శిరీష లాంటి వాళ్ళు ఉంటే, ఇప్పుడు మనకు కడపలో మేయర్ సురేష్ మంచి చెట్ల పక్కన పెట్టండి, ఫైట్ హ్మ్. చేస్తున్నాడు కదా. అవును. ఇట్లాంటి వాళ్ళని మీరు ఎంపిక చేసుకోండి. పార్టీలో ఉండే వాళ్ళని ఫైటర్స్ పెట్టుకోవాలి. ప్రయోగాలు చేయించుకున్నప్పుడు పద్ధతిగా ఉంటారు, హుందాగా ఉంటారని వాళ్ళు ప్రయోగాలు చేయాలి. ఈ రెండింటిని మిస్ కావడం వల్ల ఎవరినంటే వాళ్ళు చేసి మా ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తాం చేయడం వల్ల హ్మ్. వాళ్ళు ఈ రోజు అధికారం పోయింది పోతున్నారు. అవును. కానీ ప్రయోగాలు చేసిన వాళ్ళు, పద్ధతిగా ఉండేవాళ్ళు గట్టిగా ఉంటున్నారు. కాబట్టి వైసీపీ నుంచి వెళ్ళిపోవడానికి ఒక రీజన్ ఇది. హ్మ్. వైసీపీ స్వయంకృతాపరాధం ఇది కొన్ని ఉన్నాయి. అధికార పార్టీ ఉన్న అవకాశాలు కొన్ని ఉన్నాయి. హ్మ్. బట్ దీని ఒక అనుభవంగా తీసుకుని భవిష్యత్తులో వాళ్ళు అడుగులు కరెక్ట్‌గా వేసుకుంటే సరిపోతుంది.